ఆలోచించండి. ఈ అమ్మాయి రోజు నచ్చినట్టు బయటకు వచ్చేసి ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుని రోడ్ల మీద తిరుగుతూ ఇటు మ్యారేజ్ అయిపోయిన తర్వాత అత్తమామల్ని డబ్బులు అడగలేదు, మ్యారేజ్ అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు డబ్బులు అడగలేదు. దొరికిన ఎవరా అమాయకుడు అంటే భర్తను ఫోర్స్ చేస్తూ ఏదో ఒక రీజన్తో బెదిరిస్తూ, నేను స్టేషన్కి వెళ్తాను, నాకు ఇక్కడ ప్రాపర్ అకామిడేషన్ లేదు, నేను మా ఇంటికి వెళ్తాను, సో నాకు ఇక్కడ మెంటల్ ఫ్రీడమ్ లేదు, ఇలాంటి కారణాలు చెప్పి 1,00,000 2,00,000 15 రోజులకు ఒకసారి భర్త దగ్గర నుంచి వేయించుకొని ఓవర్గా 16 లక్షలు వేయించుకుంది. విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 1 yearలో 16 లక్షలు వేయించుకొని 16 లక్షలు వేయించుకున్న తర్వాత ఎలాంటి రీజన్స్ చెప్తుంది, నువ్వు నాకు వీసా అవే ఫెసిలిటేట్ చేయలేకపోతున్నావు, వీసా లేకపోవడం వల్ల నేను నీ దగ్గర రాలేకపోతున్నాను, నేను నిన్ను చూసి పెళ్లి చేసుకున్నాను, నీ అత్తోళ్ళ ఇంట్లో ఉండడానికి కాదు, నేను ఇక్కడ వీళ్ళకి వండి పెట్టడానికి కాదు అని రీజన్స్ చెప్తాను. సరే ఏదో చేసి నాన్న తంటాలు కూడా ఆ అబ్బాయి వీసా ఫెసిలిటేట్ చేశాడు. ఫెసిలిటేట్ చేసిన తర్వాత ఇమీడియట్గా రమ్మంటే రానంటది. ఏంట్రా కారణం అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ఇంతకుముందే మన దగ్గర వాళ్ళు అగ్రిమెంట్ రాయించుకున్నారు కాబట్టి, ఐ మీన్ ది ప్రీనప్టియల్ అగ్రిమెంట్. సార్ దిస్ ఈస్ ది సిచ్యువేషన్స్ హ్యాపెనింగ్ విత్ ఆయన చాలా స్ట్రగుల్ అవుతున్నారు అక్కడ అబ్రాడ్లో ఉన్న హస్బెండ్ క్లయింట్. ఏమో చేష్టలకి, ఏమో పెట్టే టార్చర్కి 16 లక్షలు వేయించుకోవడం అంటే 12 నెలల్లో మీరే చూడండి. 16 లక్షలు ఏం చేస్తుందో ఆమెకే తెలియదు, ఏం చేస్తుందో అనేది వీళ్ళకి ఒక క్వశ్చన్ మార్క్. సో ఆయన మనకు కాల్ చేశారు, పేరెంట్స్ వచ్చి మనకు కలవడం జరిగింది. సరే వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిహైండ్ అనేది మనం కూడా కొంత మన జూనియర్ అడ్వకేట్ అని చెప్పి ఒక ప్రైవేట్ డిటెక్టివ్ని ఎంగేజ్ చేసి యాంటిసిడెంట్స్ ఏంటి, ఆమె ప్రీవియస్ హిస్టరీ ఏంటి, ఎక్కడ తిరుగుతుంది, ఏం చేస్తుంది, డబ్బులన్నీ ఎలా ఖర్చు పెడుతుంది అని చూస్తే ఆమెకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. సరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆడితో స్పెండ్ చేయడానికి యాక్చువల్లీ షీ ఈజ్ నాట్ విల్లింగ్ టు గో ఆస్ట్రేలియా. ఆమెకి వెళ్ళే ఉద్దేశం లేదు, అందుకే ఒప్పుకుంది ఇక్కడ చక్కగా ఉండొచ్చు అని. బట్ కాకపోతే ఆయన దగ్గర నుంచి ఫినాన్షియల్ గెయిన్ పొందడానికి బెదిరించి వీసా ఎలాగో తొందరగా రాదలే, ఆ వీసాని అడ్డు పెట్టుకుని డబ్బులు గుంజుదాం అని చెప్పి అబ్బాయి దగ్గర ఎక్స్ప్లాయిట్ చేస్తూ డబ్బులు గుంజింది, 16 లక్షలు గుంజింది.